ఈరోజు మనము ఒక ముఖ్యమైన స్తోత్రం కోసం చెప్పుకుంటున్నాము. అదేమిటి అంటే శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం. నారద పురాణంలోని ఒక శక్తివంతమైన స్తోత్రం. ఇది జీవితంలోని కష్టాలను మరియు విఘ్నాలను తొలగిస్తుందని విశ్వసిస్తారు. ఈ స్తోత్రంలో ప్రధానంగా గణేశుని యొక్క 12 ముఖ్యమైన నామాలు ఉన్నాయి. అందుకే ఈ స్తోత్రానికి అంత శక్తివంతమైన ఫలితం ఉంటుంది అని చెప్పవచ్చు. సో మీరు గనక ఈ స్తోత్రాన్ని ప్రతి బుధవారము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటలా పఠించినట్లయితే మీకు త్రిసంధ్య పారాయణ ఫలితం లభిస్తుంది. అలాగే దానివల్ల విఘ్న భయం అనేది తొలగుతుంది. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్య మాయుష్యమార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాస్మై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టోభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదాత్. ఇది శ్రీ నారదపురాణేన సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం. సో విన్నారు కదండి, ఈ స్తోత్రములోని 12 గణపతి నామాల్ని. ఇది ఎవరైతే నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి పఠిస్తారో వారికి కార్యసిద్ధి, విఘ్నములు తొలగి అన్నిటా జయం కలుగుతుందని ఆశిస్తున్నాము. ఆ గణేశునికి ప్రార్థిస్తున్నాము. ఓం ఐం హ్రీం శ్రీం గం గణపతయే నమో నమః. మరిన్ని ఇటువంటి వీడియోలు, ఇటువంటి సమాచారం కావాలి అంటే ఇప్పుడే శ్రీస్వరార్చన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఓం గం గణేశాయ నమః అనే నామాన్ని కామెంట్ చేసి ఆ గణపతి యొక్క ఆశీర్వాదాలు పొందండి. స్వస్తి.